హలో అండి. ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ హైదరాబాద్లో అమ్మన్పల్లిలో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద సిట్టింగ్ స్టాచ్యూ, బిగ్గెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ. ఇది డే టైమ్ వ్యూ అండ్ అవుట్ సైడ్ వ్యూ అండి. లోపలికి వెళ్దామంటే లోపలికి 250 రూపీస్ టికెట్ పర్ హెడ్. ఓకే, పర్లేదు వెళ్దాం అనుకుంటే అక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. అందుకని ఇంకా లోపలికి వెళ్ళేది అందరికి చూపించడానికి అనే ఉద్దేశంతో వెళ్తున్నాం కాబట్టి నేనైతే వెళ్ళలేదు లోపలికి. బట్ బయట నుంచి ఇదంతా ఓపెన్ ప్లేస్, బాగుంటుంది. నేను వెళ్ళినప్పుడు వర్షం కూడా పడింది. ఇట్స్ లుక్స్ గుడ్. అండ్ మనకి శంషాబాద్ నుంచి బస్సు ఉంటుంది. బస్సు అమ్మన్పల్లి మెయిన్ రోడ్ వరకు ఉంటుంది. అక్కడి నుంచి బై ఆటో ట్రావెల్ చేయాలి. 20 రూపీస్ ఇస్తే ఆ ప్రిమిసెస్లో దించేస్తాడు. అక్కడి నుంచి లోపలికి మనకి ఈ ఉంటాయండి. లోపల వీళ్ళ ఓన్ వెహికల్స్ ఉంటాయి, బ్యాటరీ వెహికల్స్, ఈవీ వెహికల్స్ ఉంటాయి. అది వరకు ఫ్రీ సర్వీస్ అండి. బాగుంది, చూడటానికి బాగా నచ్చింది నాకు. అందువల్ల ఒకసారి చూడాలనిపించి అక్కడికి వెళ్ళాను, మీకు కూడా చూపిద్దామని. ఇది పంచలోహాలతో తయారు చేసిన విగ్రహం అంట. ఈ విగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఇది 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కూర్చున్న విగ్రహంలో ఇదొకటి. ఈ విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేశారు. ఇది బంగారము, వెండి, రాగి, తుగ్గు, ఇనుము వంటి 5 లోహాలతో తయారు చేసిన విగ్రహం అండి. ఈ విగ్రహం కింద భద్రవేది అనే భవనం ఉంది. దీనిలో మ్యూజియం, డిజిటల్ లైబ్రరీ, ధ్యాన మందిరం ఉన్నాయి. ఈ విగ్రహం చుట్టూ 108 దివ్య దేశాలు, ప్రాచీన వైష్ణవ దేవాలయాల ప్రతిరూపాలు ఉన్నాయి. అవుట్ సైడ్ ఆర్కిటెక్చర్ చూస్తుంటే మనకి పాత గుళ్ళలో, ఓల్డ్ టెంపుల్స్లో ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇకపోతే మనకి ఇక్కడ బయట అవుట్ సైడ్ చాలా విగ్రహాలు కనిపిస్తాయండి. చిన్న చిన్న విగ్రహాలు, అవన్నీ చూడటానికి బాగుంటాయి. బాగా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయండి. మనకి టూరిస్టులు చాలామంది వస్తుంటారు. మన అందరి కోసం ఇక్కడ ఒక వెహికల్ కూడా ఉంటుంది. అవుట్ సైడ్ ఫ్రీ వెహికల్ అండి, అది ఈవీ వెహికల్. ఈ చుట్టూ తిరగడానికి అంతా మనకి చాలా పెద్ద ఏరియా కదా, అక్కడ నడిచే వాళ్ళు ఉండొచ్చు, నడవలేని వాళ్ళు ఉండొచ్చు. అందరి కోసం వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. రామానుజాచార్యుల వారిది అండి. ఆయన 11వ శతాబ్దంలో జన్మించారు. ఆయన సమానత్వానికి, ధర్మానికి, విశిష్టాద్వైత సిద్ధాంతానికి, వీటి గురించి ప్రచారం చేసే వ్యక్తి. ఇక్కడ మీరు గమనిస్తే అనౌన్స్మెంట్స్, ఉపన్యాసాలు కంటిన్యూస్గా మైక్లో చెప్తూనే ఉంటారండి. ఒకసారి మీరు వినండి. జై శ్రీమన్నారాయణ. భక్తులకు సూచన, మదనపల్లి మీదుగా శంషాబాద్ వెళ్ళే బస్ గేట్ నెంబర్ ఎదురుగా సిద్ధంగా ఉంది. బస్సులో ఇది నైట్ వ్యూ అండి. అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్కి, అక్కడ లైటింగ్కి చాలా అంటే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది నైట్ వ్యూ. ఒక్కసారి మనం గమనిస్తే ఈవినింగ్ టైంలో లైటింగ్ వేసిన పెద్ద విగ్రహం ఉంది కదా, దానికి ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు అంత లైటింగ్, దానికే చాలా ఖర్చు అవుతుంది, నాకు తెలిసి చాలా వరకు ఖర్చు అవుతుంది. అక్కడ ప్రాంగణం అంతా ఎప్పుడు నీట్గా పెట్టుంటారు. ఇప్పుడు ఈవినింగ్ ఈ పర్యాటకులు వచ్చి అంతా వెళ్ళిపోయే వరకు కూడా వర్కర్స్ వర్క్ చేస్తుంటారండి అక్కడ. అక్కడ గ్రౌండ్ కానీ, అక్కడ ల్యాండ్ కానీ చాలా నీట్గా పెట్టుకుంటారు. మనం ఈవినింగ్ పర్యాటకులు వెళ్ళిపోయేంత వరకు కూడా ఆ బండ్లు అయితే తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న చిన్న బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి మొబైల్ రింగ్ తిరిగేది ఒకటి ఉంటుందండి. దాన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా. ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది మనకి. ఒకసారి లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. అసలు రామానుజాచార్యులు అంత పెద్ద విగ్రహం ఎందుకు కట్టారో అనేది, ఇక్కడ ఎందుకు 216 అడుగులు అంటే, రామానుజాచార్యులు వాళ్ళు 120 సంవత్సరాలు జీవించారని ఒక నమ్మకం అంట. అది వచ్చేసి 216 అడుగులు అంటే 120 × 1.8 ఇలా క్యాలిక్యులేషన్ చేసి దాన్ని ఒక రూపురేఖలు దిద్దారండి. ఇదండి స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.